జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 8న ముగుస్తుంది. గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఇదే నక్షత్రంలో జూన్ 8వ తేదీ వరకు ఉంటాడు. ఈ పక్షం రోజుల పాటు ఎండలు మరింత మండిపోతాయి. 4 నెలలుగా వచ్చే వేడిగాలులు ఒకెత్తైతే కేవలం రోహిణి కార్తె సమయంలో మాత్రం నేరుగా రోళ్లు పగిలేంత ఎండలు పెరిగిపోతాయి. ఈ కాలంలో సూర్యభగవానుడు భగభగా మండిపోతూ ఉంటాడు. రోహిణి కార్తె వచ్చేసింది. రోహిణి కార్తె అంటే వామ్మో, రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగిలే ఎండలుంటాయనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి. ఈ 4 నెలల ఎండకాలంలో ఎండలు తొలి రోజులలో కొద్ది కొద్దిగా ఉగాది నుండి తాపం పెరుగుతోంది. దినదిన ప్రవర్తమానంగా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. దీంతో మనకు పగటిపూట చుక్కలు కనిపిస్తాయి. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడిగాళ్లు, ఎండ తీవ్రతలు, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతలు ఎక్కువగా ఉంటాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావున ఆరోగ్యరీత్యా తగిన శ్రద్ధలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మట్టి కుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ ఎక్కువగా తాగటం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉండి కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన వేపుళ్లు, పచ్చళ్లు, ఎక్కువగా ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్థాలు తినకూడదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్ల సౌకర్యం ఉన్నవారు తప్పకుండా 2 పూటలా స్నానం చెయ్యండి. అన్ని రకాల వయస్సు వారు ఎక్కువగా తెల్లని రంగు కాటన్ దుస్తులు వాడండి. తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణతాపం నుండి ఉపశమనం లభించటంతో పాటు శారీరక తాపం తగ్గుతోంది.